ఈనాటి ఈ సన్న బియ్యం పథకం మన ప్రాంతంలో పేద కుటుంబాలకు అందియాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందులో భాగమే ఈరోజు మన జోగిపేట్ల మేమందరం రావడము, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మిగతా అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అందరము ఈ కార్యక్రమంలో పాల్గొనడము, ప్రత్యేకంగా గతంలో ఏ రకంగా అయితే బియ్యం పంపిణీ ఉండనో అందులో మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందియాలి అందరికీ, అన్ని కుటుంబాలకు. ఎంతమందికి అయితే రేషన్ కార్డు ఉన్నాయో వారందరికీ కూడా సన్న బియ్యం అందియాలి. దానికి తోడు రాబోయే కాలంలో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవో, ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవో, లేదా ఆ కుటుంబంలో కోడలు వచ్చింది రేషన్ కార్డులో పేరు నమోదు కాలేదు, లేదా సంసారాలు పెరిగినాయి, సంసారాలు అలగైనాయి, కొత్త రేషన్ కార్డు కావాలి. ఒక సన్న బియ్యమే కాదు, సన్న బియ్యం అనే ఆలోచన చాలా పెద్ద ఆలోచన. రాష్ట్రంలో ప్రతి కార్డు మీద ఈ సన్న బియ్యం సన్నాలు అందియాలని చెప్పి ఓ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి తోడు రాబోయే కాలంలో మీకు కొత్తగా రేషన్ కార్డులు, మీ అందరికీ మనసులో ఉన్న మాట, మాకు ఇల్లు కావాలనే ఆలోచన ఉన్నది. ఇల్లు కూడా గతంలో మీకు మాటిచ్చినట్టు మన జోగిపేట అందోల్కు ప్రత్యేకంగా ఇల్లు ఎవరికైతే అవసరం ఉన్నదో, ఏ పేద కుటుంబాలకు ఇల్లు అవసరం ఉన్నదో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఆ కుటుంబాలకు ఇల్లు మంజూరు చేస్తామనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నాను.